హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల మగాడి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది. అక్కడికి వెళ్దాం. గజాల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ. గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏయ్ ఏయ్! ఏయ్ ఏయ్! 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 ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. అమ్మా! 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 ఏంటయ్యా షికార్లు? చిన్న వరకు దాన్ని లేవండయ్యా. తెల్లవారుతో 4 గంటలకు లేవాలి. ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎట్టు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్. అరే బుజ్జి, ఆ భిక్షగాడు ఏంటి అటు చూస్తున్నాడు? కొమ్మతి శ్రావణి గారు చూశాడంటవా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూశాడు. మీరా? ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మ ఎవరు కనపట్లేదు సార్. ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదేరా? మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? భయపడడం ఏంటి? భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు. మీ గురించి మాకేదో తెలుసు సార్. గుడ్ నైట్ సార్. ఇదిగో కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలంటండి. శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. వెంకటేశ్వరరావు, నీకు విషయం తెలుసు? డల్దో ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా. డాకిని టైప్ అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే కదా ఉద్దేశం. పైగా మంది వృచ్చిక వెంకటేశ్వరరావు, ఆ రాజు వాళ్ళకి దయ్యం గొడవే లేదు. అందులో నవంబర్ 8. సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది. క్వార్టర్ కొట్టి పడుకో. మన క్వార్టర్లో మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇగ్గురు చెయ్యదులు చేపట్టుకుంది మీరు సార్. నేను పట్టుకున్నా. లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది. ఏదో శాడిస్ట్ వీడును కింద దర్శనం ఈ పాటికి శ్రావణ్ గారు పట్టుకొచ్చి బయట పెట్టుకుని బాగా మేనేజ్ చేశారు. పైగా రుచుకోవంట. అరే వాళ్ళ డేట్ ఎంతరా? 16th. వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లో చూడడానికి. వెరీ గుడ్, మంచి చర్చ్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్. ఏంటి? రింగ్ టోన్ సార్, రింగ్ టోన్. ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వర. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా? సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో. ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు. సార్ గో. టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకోండి. ఒరే వాడు కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు రా. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట బెటర్ వెళ్ళిపోతారా. బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు. ఆ బాధలు ఇక్కడే పడదాం. వచ్చేస్తాడు వెళ్ళండి. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్. ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేసుకున్నారు. నానా బాధలు పడి అన్ని టెస్టులు పాస్ అయింది వెనక్కి వెళ్ళిపోవడానికా? సరే మీ కర్మ. ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5ంటికల్లా సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి? చెప్తా, అది కూడా చెప్తా. 6ంటికి ప్రేయర్ ఉంటుంది, 7ంటికి టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1/2 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్ లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు పప్పు. కప్పు అంటే 1/2 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి. టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి? 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నరు, 9ంటికి రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవులకు తీసుకుని వదిలేస్తాం. రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనేంటి సార్? అన్నలు ఉండేది అక్కడే కాదు. ఇది అన్యాయం సార్. అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా అగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది? ఇంకా చాలా ఉంది. అదిగో ఒక వికెట్ పడింది. పరేడ్ చలామీ చసర్. పేరు బుజ్జి. నిక్ నేమ్స్ వద్దు. అసలు పేరు? వీరభద్రం. ఏం నువ్వు చేసిందే? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హ్యావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. ఎందుకు నవ్వుతున్నావు? ఈ తిండి చూసి అడవలేక. అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట. ఏంట్రా ఇది? ఏంటిది? సూరిబాబు చూడరా. భలే ఉందిరా. ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తినే మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన 4 యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు.
ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును అనుకున్నానులే. ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కొంపదీసి ఆ నలుగురు మీరేనా ఏంటి? బలవంతంగా రావడం చాలా కష్టం రా బాబు. బేగులు దిగిపోయినాయి. వాళ్ళేదో సరదాగా అన్న విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా? నేనే చెప్పేవాడు వెంకీ. మనం ఎప్పుడు వచ్చాం? నిన్న మొన్న. ఇగో వెంకీ నువ్వేమన్నా అనుకో, ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీ ఏమైందిరా? అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కావట్లేదురా. అభినందన సభలకి ఇది సమయం కాదు సూర్యబాబు. అబ్బబ్బబ్బబ్బబ్బే. ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ్ గైడ్ రూమ్ లో ఉంది. అంటే పులి బోన్లోకి మాంసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అనమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. ఛన్ ఛన్ ఛన్